ఇంత తొందరలో ఇంత వానబడ్డ ల్యాండ్ సర్వే చేసి ఏ పంట ఎంత పోయిందో రికార్డ్స్ ఇచ్చారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్ పోయినాయి, ఎన్ని పోల్స్ పోయినాయి, ఎక్కడ కరెంటు వైర్లు కూడా పోయినాయి అని చెప్తా ఉన్నారు ఈ ఊళ్ళో. అయితే ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఇవన్నీ ఒక 3 రోజుల లోపల ఎక్కడ కూడా రైతుకు ఒక ఎకరం మిస్ కాకుండా తప్పకుండా ఎకరం పైసలు రాకేసే సార్ ఓడికి ఇవ్వాలని మేము పంపుతా ఉన్నాం ప్రభుత్వాలు. ఈ ఇష్యూ మన ఓన్లీ సాలూరా మండలికే కాదు, మొత్తం తెలంగాణ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా రేపు 9th రోజు క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్లో ఏ విధంగా ఏ పంటకి ఏం చేస్తారో డిసిషన్ తీసుకుంటారు. అదేవిధంగా డ్రిప్స్ కూడా ఈ కన్సల్ట్ అధికారులకు చెప్తున్నాం, డ్రిప్స్ ఏదైనా ఫస్ట్ ప్రియారిటీలో డ్రిప్ కూడా ఇవ్వాలని నేను మన రైతులకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా 2వ పంట కూడా మరి మీరు ఎప్పటి వరకు వేసుకుంటారు, మీకు ఎప్పటి వరకు ఏదన్నా ట్రాన్స్ఫార్మర్స్ పోవటానికి ఇబ్బంది అని చెప్తా ఉన్నాను వేరే గ్రామం వల్ల. మరి బహుశా మీ గ్రామాలకు కూడా అదే ఉంటుంది. దాన్ని బట్టి మీకు ట్రాన్స్ఫార్మర్లు అయితే రెడీ ఉంటాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు పోవటానికి సౌకర్యం అంటే ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేస్తారు. అదేవిధంగా ఎక్కడైనా ఇండ్లు పోయిన వాళ్ళకు కూడా ఇండ్లు కూడా మీరు రాసుకోండి, అవి కూడా ఇప్పేయడానికి ప్రయత్నం.